బెంగళూరు టెక్కీ మర్డర్ కేసు బిగ్ ట్విస్ట్ తీసుకుంది. అసహజ మరణంగా ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఫైర్ యాక్సిడెంట్గా అందరూ భావించిన ఈ కేసు మర్డర్ కేసుగా టర్న్ తీసుకోవటం, అందులో ఒక 18 ఏళ్ల టీనేజర్ హంతకుడిగా తేలటం అందరినీ షాకు గురి చేస్తుంది. మరోవైపు 34 ఏళ్ల యువతిని దారుణంగా హతమార్చడమే కాదు, దాన్ని అగ్ని ప్రమాదంగా సృష్టించిన తీరు చూసి పోలీసులకే మైండ్ బ్లాక్ అయింది. పక్కింట్లో ఉండే ఆ కుర్రాడే టెక్కీ హంతకుడని తెలియడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర సంచలనం రేపుతోంది. జనవరి 3న ఈస్ట్ బెంగళూరులో జరిగిన టెక్కీ మరణం స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. మంగళూరుకు చెందిన షర్మిల రామమూర్తి నగర ఠాణా పరిధిలో తన స్నేహితులతో కలిసి నివసించేది. సెలవులు ఉండడంతో స్నేహితుడు ఊరెళ్లిన సమయంలో ఆమె ఒంటరిగా గదిలో ఉంది. అయితే ఆ ఇంట్లో మంటలు రావడంతో వాటిని ఆర్పేందుకు విఫల యత్నం చేస్తూ కింద పడిపోయిందని, పొగ చూసి చుట్టుపక్కల వారు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లేసరికి ఆమె మరణించి ఉందన్న వార్తలొచ్చాయి. ఇక అగ్ని ప్రమాదం కారణంగా ఊపిరాడక మృతి చెందిందని స్పాట్లో లభ్యమైన సాక్ష్యాధారాలు చూసి ప్రాథమికంగా పోలీసులు భావించారు. అదే కోణంలో విచారణ మొదలెట్టిన తర్వాత అది ప్రమాదం కాదని, పక్కా ప్లాన్తో చేసిన హత్య అని పోలీసులు కనిపించడంతో లోతుగా విచారణ చేశారు. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపిన పోలీసులు నిందితుడిని గుర్తించారు. దీంతో మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి కేసులో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకొచ్చాయి. టెక్కీ అగ్ని ప్రమాదంలో మరణించలేదని, మర్డర్కు గురైందని తేల్చేశారు. అయితే టెక్కీ హంతకుడిని, అదేవిధంగా కేవలం 18 ఏళ్ల వయస్సులో ఓ PUC స్టూడెంట్ మర్డర్ చేసిన విధానాన్ని చూసి పోలీసులే షాక్ అయ్యారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ షర్మిల నివసిస్తున్న ఫ్లాట్ కు ఎదురుగా ఉండే 18 ఏళ్ల PUC విద్యార్థి కేరళ వాసి కృష్ణయ్య ఆమెపై మోహం పెంచుకున్నాడు. జనవరి 3వ తేదీన రాత్రి సుమారు 9 గంటల సమయంలో స్లైడింగ్ కిటికీ ద్వారా ఇంట్లోకి ప్రవేశించి లైంగిక దాడి చేయడానికి ప్రయత్నించాడు. బాధితురాలు నిరాకరించడంతో ఆమె నోరు, ముక్కును బలవంతంగా మూసివేశాడు. యువతిపై లైంగిక దాడికి యత్నించగా ఆమె ప్రతిఘటించడంతో ముఖాన్ని అదిమి పట్టడంతో స్పృహ కోల్పోయింది. ఈ దాడిలో ఆమెకు గాయాలయ్యాయి. నేరానికి సంబంధించిన ఆధారాలను నాశనం చేయాలనే ఉద్దేశంతో బాధితురాలి దుస్తులు, ఇతర వస్తువులను బెడ్రూంలోకి మంచంపై పెట్టి నిప్పంటించి అక్కడి నుంచి పారిపోయినట్టు విచారణలో బయటపడింది. పారిపోతూ ఆమె మొబైల్ ఫోన్ను కూడా తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. నిప్పంటించడంతో స్పృహ తప్పి పడిపోయిన షర్మిల ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు నేరాన్ని ఒప్పుకున్న తర్వాత సేకరించిన ఆధారాలతో భారతీయ న్యాయ సంహిత కింద లైంగిక దాడి, హత్యతో పాటు ఆధారాలు నాశనం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. అయితే ఆమెపై ఉన్న వ్యామోహమే ఈ ఘాతుకానికి దారితీసిందని నిందితుడు అంగీకరించాడు. ఇక అగ్ని ప్రమాదంలో ఆ యువతి చనిపోయిందనుకున్న స్థానికులు ఈ విషయం తెలుసుకుని షాక్ అయ్యారు.